హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ మడత కాజా. ఈ మడత కాజాని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ఈ స్వీట్ షాప్ స్టైల్లో ఉండే మడత కాజాని ఇంట్లోనే ఈజీగా చెయ్యండి. మడత కాజా చేయడానికి మనకు ముందుగా 2 కప్స్ మైదా పిండిని తీసుకోండి. అలాగే ఇందులో చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి. వేడివేడిగా మరగబెట్టిన నెయ్యిని ఒక 2 స్పూన్స్ లేదా ఆయిల్నైనా డాల్డానైనా ఏదో ఒకదాన్ని వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మడత కాజా అనేది లోపల చాలా గుల్లగా వస్తుంది. ఇలా ఈ పిండిని పట్టుకుంటే కొంచెం ముద్దలా రావాలి. మీకు ఇలా రాకపోతే మీరు ఇంకొంచెం వేడి నెయ్యిని వేసుకొని కలపండి. ఇలా మనం వేడివేడి నెయ్యి వేయడం వల్ల ఈ మడత కాజా అనేది మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ పిండి అంతటిని బాగా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా మీరు పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి ఒక 1/2 అవర్ వదిలేయండి. ఒక ప్యాన్ తీసుకోండి. ఇందులో 3 కప్స్ షుగర్ వేసుకోండి. ఇక్కడ మనం 1 కప్ మైదాకి 1.5 కప్ షుగర్ని వేసుకోవాలి. 2 కప్స్ మైదా తీసుకున్నాం కాబట్టి 3 కప్స్ షుగర్ వేసుకొని 1/2 కప్ వాటర్ వేసి స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టండి. ఇలా కొంచెం పాకం రావడం స్టార్ట్ అవుతుంది. ఈ పాకం అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ పాకం మీరు కొంచెం ముదర పాకం తీసేటట్టయితే మీరు మడత కాజా చేసిన తర్వాత అది పాకాన్ని అబ్జర్వ్ చేయదు. కాబట్టి ఇలా కొంచెం లేత తీగ పాకం వచ్చాక ఆపేయండి. అలాగే ఇందులో ఇలాచీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, లెమన్ ఒక 4 to 5 డ్రాప్స్ వేసుకోండి. దీనివల్ల మడత కాజా వేసిన తర్వాత మీకు షుగర్ అనేది పైన పౌడర్లా కనబడదు. అరగంట తర్వాత ఈ పిండి ముద్దని తీసుకోండి. ఇలా మీరు పిండి ముద్దపై కొంచెం మైదా పిండిని డస్ట్ చేస్తూ పిండి అంతటిని చపాతీ కర్రతో బాగా పల్చగా ఒత్తుకోండి. ఇలా ఈ పిండి ముద్దని పల్చగా ఒత్తుకోవడం వల్ల మనం మడత కాజా చేసేటప్పుడు కాజా అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొంచెం పిండిని యాడ్ చేస్తూ వీలైనంత ఫైన్గా ఈ పిండి ముద్దని బాగా పల్చగా చేసుకోండి. ఇలా ఈ పిండి మొత్తాన్ని బాగా చపాతీలా ఒత్తిన తర్వాత దీనిపైన నెయ్యిని స్ప్రింకిల్గా వేయండి. ఇలా నెయ్యి మొత్తం వేసి బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు దీని మీద మీరు మైదా పిండిని స్ప్రింకిల్గా వేసుకోండి. మైదా పిండి కూడా మొత్తం బాగా కలిసేలా బాగా కలపండి. ఇలా మైదా పిండి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం దీన్ని రెక్టాంగిల్ కానీ లేదా స్క్వేర్లో కానీ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ చపాతీని రెక్టాంగిల్గా కట్ చేస్తున్నాను. ఇక్కడ మిగిలిపోయే ఈ ఎక్స్ట్రా పీసెస్ని ఇలా మధ్యలో పెట్టుకోండి. దీనివల్ల చపాతీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అంతేకాకుండా మడత కాజా చేసేటప్పుడు పొరలు పొరలుగా వస్తుంది. ఇలా మీరు చపాతీని ఒకవైపు రోల్ చేస్తూ పైన పిండిని కంపల్సరిగా వెయ్యాలి. దీనివల్ల మడత కాజా అనేది పొరలు పొరలుగా వస్తుంది. కాబట్టి మీరు కంపల్సరిగా ఫాలో అవ్వాల్సిన టిప్ ఏమిటంటే ఇలా మీరు పిండిని వేస్తూ రోల్ చేయండి. ఇలా చివరగా వచ్చేటప్పుడు ఒకసారి చపాతీ కర్రతో వత్తండి. ఇలా చపాతీ చివర కొంచెం వాటర్ని అప్లై చేయండి. దీని తర్వాత మిగిలిన పిండిని కూడా రోల్ చేయండి. దీనివల్ల ఈ చపాతీ పిండి అనేది బాగా స్టిక్కీగా ఉంటుంది. ఇలా మీరు ఈ పిండిని ఒక 4 to 5 టైమ్స్ ఇలా వత్తండి. ఇలా ఈ పిండిని బాగా రోల్ చేసిన తర్వాత మీరు ఫింగర్స్తో ఈ పిండి అంతటిని బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు ఒకసారి ప్రెస్ చేయండి. ఇలా ఫ్రెష్ చేసిన తర్వాత వీటిని మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక నైఫ్తో వీటిని 1 ఇంచ్ గ్యాప్తో ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని వీటిని ఒక పక్కన ఉంచండి. ఇందులో ఒక కాజాని తీసి ఇలా ఒక ఫింగర్ పెట్టి చపాతీ స్టిక్తో పైన రోల్ చేయండి. ఇక్కడ మీరు గట్టిగా ప్రెస్ చేయకూడదు. ఇలా మీరు ఫింగర్ పెట్టి అన్ని కాజాల్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేసుకోండి. ఇక్కడ ఆయిల్ని ఓవర్గా హీట్ అవ్వనివ్వద్దు. ఇక్కడ ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ కాజాల్ని ఇలా వేసుకోండి.
ఇలా మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఈ కాజాలు అనేవి కొంచెం పైకి రావడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేయండి. ఇక్కడ కాజాలు అనేవి ఇలా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరెట్ సహాయంతో పక్కకి తీసుకోండి. చూసారు కదా ఇక్కడ కాజా అనేది ఎంత పొరలు పొరలుగా కనిపిస్తుందో. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. అలాగే మనం షుగర్ సిరప్ చేసిన తర్వాత దానిపై మూత పెట్టుకోవాలి. ఇలా మీరు మూత తీసేసి ఈ కాజాలని వేసుకోండి. ఇలా వేసుకొని 30 సెకండ్స్ మాత్రమే ఉంచండి. అంతకన్నా ఎక్కువగా ఉంచితే ఇక్కడ కాజా అనేది బాగా మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇలా మీరు 30 సెకండ్స్ మాత్రమే ఉంచండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన కాజాలను కూడా లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసి మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి ఇలా పాకంలో వేసుకోండి. ఇక్కడ నేను పావు కేజీ మైదా పిండికి నాకు 20 వరకు మడత కాజాలు వచ్చాయి. ఈ మడత కాజాలు బయటికి క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మడత కాజా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.